హలో అండి. ఇవాళ మనము తహిరా కశ్యప్ గారి గురించి డిస్కస్ చేసుకుందాం. తను స్క్రీన్ రైటర్, అట్లాగే 2-3 మూవీస్ తను డైరెక్ట్ చేశారు. అండ్ ఫేమస్ హిందీ మూవీ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా గారి ధర్మపత్ని. సో తనకి 2018 సంవత్సరంలో ఒక రైట్ సైడ్ బ్రెస్ట్ హెవీగా అనిపించి సైజ్ పెరగడం మొదలెట్టింది. సో తను నార్మల్ ఫినామినా అనుకొని 2-3 మంత్స్ నెగ్లెక్ట్ చేశారు. తర్వాత డాక్టర్ గారు వెళ్ళి చేస్తే బయాప్సీలో డక్టల్ కార్సినోమా ఇన్సిటు, దీన్నే మనం స్టేజ్ 0 బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం, అంటే ప్రీ క్యాన్సర్ కండిషన్. దానికి ఇనిషియల్ ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్ లో అది క్యాన్సర్ రూపంలో కన్వర్ట్ అయింది. అప్పుడు కంప్లీట్ మాస్టెక్టమీ అండర్గో అయ్యారు. దాని తర్వాత కీమోథెరపీ రిసీవ్ చేశారు. ఈ ఇంపార్టెంట్ జర్నీలో తను ఏంటంటే ఏదైతే ట్రీట్మెంట్ తను రిసీవ్ చేస్తున్నారో ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో, ఇన్స్పిరేషన్ ప్రజలు పొందాలనే ఉద్దేశంలో తన ట్రీట్మెంట్ ని ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ తను ఫ్రీక్వెంట్ గా అప్డేట్ చేసేవారు. సర్జరీ తర్వాత డ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాంతో ఫోటోతో పాటు తను సోషల్ మీడియాలో పెట్టారు. అట్లాగే ఈ సర్జరీలో వచ్చేసే స్కార్ అండ్ రీకన్స్ట్రక్షన్ వచ్చే స్కార్ ఫోటో కూడా ఫోటోలో ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది. తను ఇదంతా ఎందుకు పెడుతున్నారు అడిగితే అదర్స్ మోటివేట్ చెందాలి, ఇది సెన్సిటివ్ ఇష్యూ, ప్రజలు బయటికి వచ్చి డాక్టర్ గారి దగ్గర ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో పరీక్షలు చేయించుకోవాలి. అట్లాగే తను స్క్రీనింగ్ ద్వారా బయటపడింది. సో ఇవన్నీ తను బయట అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో తను చేశారు. క్యాన్సర్ నుంచి రికవర్ అయిన తర్వాత తనకి హెయిర్ లాస్ ఏదైతే వచ్చిందో ఆ హెయిర్ లాస్ ఫొటోస్ కూడా తను మీడియాలో పెట్టడం జరిగింది. అండ్ సబ్సిక్వెంట్ గా ఫాలోఅప్ ఇంటర్వ్యూలో తన హెయిర్ రీగ్రోత్ కూడా మళ్ళీ తను చూపెట్టడం జరిగింది. 7 years తర్వాత ఇప్పుడు మళ్ళీ రిలాప్స్ వచ్చింది అనేది తను సోషల్ మీడియాలో ఇన్ఫార్మ్ చేశారు. షీఈస్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్. సో దీన్ని ఎగ్జాంపుల్, ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తున్న ఎగ్జాంపుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం రెగ్యులర్ సర్వైలెన్స్ once in 6 months కానీ ప్రోటోకాల్ ప్రకారం మనం ఫాలోఅప్ లో వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చినది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అర్లీ డయాగ్నోసిస్ అలాగే ట్రీట్మెంట్ అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సెన్సిటివ్ టాపిక్ అని భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారి దగ్గర వెళ్ళి చూయించుకోండి. అండ్ రికవరీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తే క్యాన్సర్ ని మనం రికరెన్స్ అప్పుడు కూడా జల్దీ పట్టుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.